హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్వీట్ కార్న్తో వడలు ఎలా చేయాలో చూద్దాం. స్వీట్ కార్న్తో గారెలు ఎలా చేయాలో చూద్దాం ఈసారి. ఇవైతే స్వీట్ కార్న్, మొక్కజొన్న కాదు. సో స్వీట్ కార్న్ అయితే ఎక్కువసేపు అంటే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి. ఇవైతే అంటే పొట్టు తీసేసి బాగా ఒలుచుకునేసాను. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని తెల్లగడ్డలు, అలానే కొంచెం అల్లం వేసేసి ఇప్పుడు ఇవి పప్పులు అన్నీ స్వీట్ కార్న్ అన్నీ దాంట్లో వేసేద్దాం. సో స్వీట్ కార్న్ అంతా యాడ్ చేసేసాను కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసి మిక్సీ పట్టుకున్నాం. సో మిక్సీ పట్టుకున్నది ఇప్పుడైతే దీంట్లో మిక్సీ పట్టుకునేది ఇప్పుడైతే దీంట్లో షిఫ్ట్ చేశాను. సో ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యపిండి అలానే కొంచెం శనగపిండి వేసాను. అలానే ఇప్పుడైతే ఆనియన్స్ వేసేస్తున్నాను. సో తగినన్ని ఆనియన్స్ అయితే వేసుకొని కలుపుకోవాలి. సో ఆనియన్స్ అయితే వేసేసాను. ఇప్పుడు మిక్స్ చేద్దాం, అంటే కలుపుదాం. ఆల్రెడీ స్వీట్ కార్న్ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి వాటర్గా ఉంటుంది. ఇదంతా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేద్దాం. సో వేసేసి బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. సో ఒక చిన్న వంటగా చేసుకొని ఇలా అయితే వడలాగా చేసుకోవాలి. దీన్ని అయితే ఇప్పుడు ఆయిల్లో వేసేసుకున్నాం. ఆయిల్ అయితే కాగిపోయింది, ఆయిల్లో వేసేసుకున్నాం ఇప్పుడు. సో ఇలా అయితే వడలన్నీ ఆయిల్లో వేసుకొని అది కాల్చుకోవాలి. సో ఒకవైపు కాలాక ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. ఎస్, ఇలా వడలు అయితే బాగా కాగిపోయాయి. అవి తీసేద్దాం ఇప్పుడు సపరేట్. చాలా క్రిస్పీగా వచ్చాయి. చూడండి. సో చూడండి, ఫైనల్గా స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. వడలు చూడండి ఎంత బాగున్నాయి.